హలో అండి. చేపల పులుసుని మా స్టైల్‌లో మేమెలా చేస్తున్నామన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో, మేమైతే కోనం ఫిష్ తెచ్చుకున్నామన్నమాట. దాని విధి విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నా. ముందుగా ఆ ఫిష్‌నైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మేమైతే చికెన్ పీసెస్ ఎలా కట్ చేసుకుంటామో అలానే చేసుకుంటామన్నమాట. ఒక పక్క కళాయి పెట్టుకొని ఆయిల్‌ని హీట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. వారానికి 3 సార్లైనా చేపలు తింటే చాలా మంచిది. ఈలోపు అది ఫ్రై అయ్యేలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాము. అలానే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు టొమాటో ప్యూరీని కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. టొమాటో ప్యూరీ అంటే కచ్చబెచ్చ చేసేటట్టు వేస్తే సరిపోతుంది. మేమైతే ఈ విధంగా వేస్తామన్నమాట. సో, చేపల్లో ఒమేగా 3 అనేది సమృద్ధిగా ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ అనేది. సో, తింటే చాలా మంచిది, గుండె జబ్బులు కూడా రావండి. సో, మేమైతే ఇలా ఆయిల్‌ని పైకి తేలేంత వరకు, వచ్చేంత వరకు కలుపుకొని ఫిషెస్‌ని అయితే అందులో వేసేసుకుంటున్నా, చేప ముక్కల్ని. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు కూడా వేసుకుందాము. అలానే కొరియాండర్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా